సో చివరికి ఒక మాట మీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఒక మాట కూడా అన్నాడు. అంటే కేసీఆర్ కాలు ధూళితోని సమానం రేవంత్ రెడ్డి అన్నటువంటి ఒక వర్డ్ కూడా నిన్న వాడడం జరిగింది. అయితే నేను చెప్పేది ఇప్పుడు చరిత్ర చెప్పిన కదా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ లెక్క గుడుంబదాయనుడు కాదు. అసలు మా ముఖ్యమంత్రి గారికి తాగుడే అలవట్లేదు. అసలు తాగుడే అలవట్లేదు. ఆయన ఒక సిస్టమ్, ఒక పద్ధతి ప్రకారం పెరిగినోడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారులకు రాలే. అది గుర్తుపెట్టుకో. మా ముఖ్యమంత్రి గారికి ఒక చరిత్ర ఉంది. నీ కాలు దుమ్ము కదా, మీకు చరిత్ర లేదు. అసలు నీ కేసీఆర్ చరిత్ర ఇప్పటిదాకా చెప్పిన కదా. అరే భయ్, మా ముఖ్యమంత్రి గారికి ఒక అన్నం భోజనం తప్ప, అది ఇంట్లో భోజనం చేసి బయటికి వచ్చి తెలంగాణ ప్రజలు పరిపాలిస్తున్నాడు. నీతి నిజాయితీగా 18 గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలే ముఖ్యమనుకొని పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఒకటి గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి మీ అయ్య లెక్క కేసీఆర్ లెక్క తాగుడు అలవాట్లేదు. ఫామ్ హౌస్లలో ఎంజాయ్ చేసిన అలవాట్లేదు. అరే నీ లెక్క మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎంజాయ్ చేసినావో తెలుసు. నీకు తిరగని ఓటర్లు లేవు. ఢిల్లీ పోతే నువ్వు తిరగని ఓటర్లు లేవు. నువ్వు ఎంజాయ్ చేయని ఓటర్లు లేవు. నువ్వు మంత్రి కాకముందేమో ఒరిస్ హోటల్లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఒరిస్ హోటల్ అని ఉంటుంది. దాంట్లో ఆగినోడివి. మంత్రి అయినాక నువ్వు లగ్జరీ హోటళ్లలో ఎంజాయ్ చేసినావు. నువ్వు లగ్జరీ హోటళ్లలో ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినావు. హైదరాబాద్లో ప్రతి హోటల్ రూమ్ నెంబర్తో సహా నాకు తెలుసు. నీకు లేని అలవాటు అంటూ లేదు. నువ్వు చిల్లర నా కొడుకు. ఒక సినిమాలో పనిచేస్తున్న కొత్తగా వచ్చినటువంటి సినిమా హీరోయిన్లను ఒక్కరిని వదలలేదు నువ్వు. తర్వాత నువ్వు బయట పనిచేస్తున్న సినిమా హీరోయిన్లను ఎక్కడ కూడా నువ్వు వదలలేదు. బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్న చరిత్ర నీది. నీవు 3,000 రూపాయల మందుకాల నుంచి వెళ్ళి ఇయ్యల్లో 10 లక్షల మందు తాగుతున్నావు నువ్వు అమెరికా నుంచి తెప్పించుకొని. ఒకప్పుడు 3,000కు సంబంధించిన 3,000 బాటలు వస్తుంది నీకు. అటువంటిది ఒరిస్ తోటలో తాగినావు. ఆ 3,000 బాటల నుంచి 10 లక్షల బాటలు తెప్పించుకొని తాగుతున్నావు. మా ముఖ్యమంత్రికి నీ లెక్క అలవాట్లేదు అని చెప్తున్నా నేను. నీవు వచ్చిన నీ దగ్గరికి లొంగ తీసుకున్న ప్రతి ఆడబిడ్డకు నువ్వు 100 కోట్లు ఇచ్చినావు ప్రజల మీద దోషిన డబ్బు. ఈ మాట చాలా కాంట్రవర్సీ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తున్నా కదా, సాక్ష్యంతో సహా ఇస్తా. దట్ ఈస్ గజ్జల కాంతం. సాక్ష్యంతో సహా ఇస్తా. నువ్వు అది గుర్తుపెట్టుకో. నేను లేకుండా ఒక్క మాట కూడా పొల్లు పోకుండా నేను మాట్లాడుతున్నానంటే అది నేను వాటి ఆశామాష కాదు. నువ్వు ఢిల్లీలో ఏ రూమ్లో ఎక్కడున్నావు, ఎక్కడ ఎంజాయ్ చేసినావు 10 ఏళ్ళు నువ్వు మంత్రి ఉన్న 10 ఏళ్ళు ఢిల్లీలో ఏ హోటల్లో ఉన్నావు, ఏ హోటల్ రూమ్ నెంబర్ ఎంతనో, ఎక్కడ నువ్వు ఎవడు మధ్యవర్తో, ఎవడు బ్రోకర్ గాడో నీ దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు మొత్తం రిపోర్ట్ అంతా నా దగ్గర. సినిమా పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు, సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు నీ దగ్గరికి. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు నాకు ఆడబిడ్డలు లాంటి వాళ్ళు. ఆడపిల్లలు నేను ఎప్పుడు కూడా అట్లాంటి చెడు మాట్లాడాను. అలాంటి వాళ్ళని లొంగ తీసుకున్నాడు వీడు, బెదిరించి అహంకారంతో, డబ్బున్న అహంకారంతో. నువ్వు చేసావే ఇక్కడ హోటల్లో తెలుసు కదా, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నీవు ఆ హోటల్ ఒక 1.5 year నీ కంట్రోల్లో ఉన్నది. ఆర్మూర్ జీవన్ రెడ్డి గాడు బ్రోకర్ గాడు నీకు మధ్యవర్తి. అందులో 428 421 రూమ్ నెంబర్లలో నువ్వేం చేసినావు తెలియదా మంత్రిగా ఉండి. ఆ పంచాయతీకి హరీష్ రావే కదా లాస్ట్కు తింపినోడు. ఇది వాస్తవం కాదా? నువ్వు ఎంతమంది జీవితంలో నాశనం చేసినవారు? బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, అధికారం మా ప్రభుత్వం ఉంది, ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాం, మీ సంగతి చూస్తామని చెప్పి కొత్తగా వచ్చిన ఆడపిల్లలు వాళ్ళు. సార్ ఎవరు కూడా ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా లేదు. మరి మీ ప్రభుత్వానికైనా లేకపోతే డీజీపీ గారికైనా ఎప్పుడైనా కంప్లైంట్ చేయాలి కదా వాళ్ళు, మమ్మల్ని ఈ విధంగా బెదిరించాలి అనేది. వాళ్ళు అందరూ వాళ్ళ కుటుంబాలు సంస్కారం ఉన్న కుటుంబాలు, పద్ధతి ఉన్న సార్ ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా, వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. ఈ భయానికి వెళ్ళిపోయినారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెకండ్ గవర్నమెంట్ రాగానే వెళ్ళిపోయినారు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి బతకనియారని చెప్పి. అర్థమైందా మీకు?
వాళ్ళకు ఒక్కొక్కరికి 50 కోట్లు, ఒక్కొక్కరికి 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు ఇచ్చి వాళ్ళను మీరు నోరు తెరవకుండా పంపించేసారు. గిఫ్ట్లు, ఒకళ్ళకు కార్ గిఫ్ట్లు, బెంజి, ఆర్డీ, కాళ్ళు కొనియలేదా చెప్పోను నువ్వన్నీ. నీ చరిత్ర నాకు తెలియదారా కేటీఆర్? నువ్వు ఎవరికి బెంజి కారు కొనిచ్చినావో, ఏ షోరూమ్ నుంచి వచ్చిందో నేను చెప్తా. హీరోయిన్లకు అమ్మాయిలు మళ్ళీ వాళ్ళు నీ సంగతి చెప్తానని బెదిరిస్తే నువ్వు ఎవరెవరికి ఏం కారు కొనిచ్చినావు, ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినావు మొత్తం తెలుసు. ఒక్కొక్క హీరో బెంజి కార్లు, ఆర్డీ కార్డులు, డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి అవన్నీ? తెలంగాణ ప్రజలు ఆ డబ్బంతా వచ్చింది వాస్తవం కదా. నువ్వు ఢిల్లీలో పోయినప్పుడు ఎంత ఎంజాయ్ చేసినావు, ముంబై పోయినప్పుడు ఎంత ఎంజాయ్ చేసినావు, నువ్వు అమెరికా, లండన్, దుబాయ్ వీళ్ళందరినీ ఎంతమంది తెప్పించుకోలేవు నువ్వు అక్కడికి? అక్కడ ఒక బ్రోకర్ గారు ఉన్నాడు, జీవన్ రెడ్డి గారు, వాడే కదా నీకు ఇదంతా సప్లై చేసిందంతా. వాడు ఎమ్మెల్యే కాదు, ఆరుమూరు ఎమ్మెల్యే కాదు, అని బ్రోకర్ అంటారు. ఇదంతా వాని ఆస్తులు ఎంతనో మొత్తం తెలుసు. ఇక ఆస్తుల కాడికి వేరే టైంలో పెడతా నేను. ఓకే, అంత తెలియదా నాకు? మొత్తం డాటా అంతా తెలుసు నాకు. నువ్వు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడినావు అనుకో, నీ చరిత్ర ప్రతి రూమ్ నెంబర్ తెలుసా. ఢిల్లీ నుండి ముంబై నుంచి వెళ్ళి నీవు దుబాయ్లో ఎక్కడ ఉన్నావు, లండన్ పోయినప్పుడు ఎక్కడున్నావు, నీకు ఎక్కడ ఎప్పుడు ఎక్కడికి పోయినావు, మొత్తం డాటా అంతా నాకు దగ్గర ఉంది. ఏ హీరోనికి ఏ కారు ఇచ్చినామో అదంతా నేను చెప్తా, మొత్తం ఉంది. నువ్వు మా ముఖ్యమంత్రిని మాట్లాడడానికి నీకెక్కడిదా పోయి? నా ముఖ్యమంత్రికి గోటుకున్న విలువ లేదు లుచ్చానా కొడుక. నా ముఖ్యమంత్రి గారు ఆడ చెప్పుడిస్తే ఆ దుమ్ముకు కూడా ఉన్న అది లేదు నీకు. అది లేనటువంటి వాడివి నువ్వు మాట్లాడుతున్నావు. మా ఏదిరా మీ డాడీ, మీ ఏమైనా కేసీఆర్ ఏమైనా తోపుగాడేది? మీ డాడీకి అలవాట్లు లేనట్టు అలవాట్లు. మీ డాడీకి ఆట ఉంటే నీకు రూపాయి ఉన్నది, మీ డాడీకి 50% ఉంటే నీకు 100% ఉన్నాయి. మీ డాడీ ఎక్కడి నుండి వచ్చిండో మాకు తెలియదా? తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాజకీయ భిక్ష పెట్టింది, అది గుర్తుపెట్టుకో. రెండవది ఆ నుండి ఇక్కడికి వచ్చిండు, కుటుంబం మొదలుకుంటే ఇప్పుడు బ్లూ లీవ్ దాకా వచ్చిండు మీ తండ్రి. షరాబ్ కానుంచి మొదలుకుంటే ఇక్కడ దాకా వచ్చిండు, అది మొత్తం తెలుసు. ఇక ఇంకేం చరిత్ర మీకు? మీ చరిత్ర ఏంటిది చెప్పరు భయ్? మీ కాలు దుమ్మ ఏందిరా మీ ఏం మీ అయ్య కేసీఆర్ ఏ దంద అంటున్నాయా? తెలంగాణ ఉద్యమకాలం 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీని 100 మందిని మోసం చేసుకుంటూ వచ్చిండు, 100 మందిని దగా చేసిండు, అలా రాజకీయ భవిష్యత్తులో నాశనం చేసినాడు కేసీఆర్ అంటాడు. ఓకే, ఎంతమందిని మోసం చేసి, ఎంతమందిని దగా చేసి, ఎంత మోసాలు చేసుకుంటూ వస్తే 2014లో ముఖ్యమంత్రి అయిన భయ్. ఇవన్నీ అరే మాకు చెప్పకు. నీ కుటుంబ చరిత్ర, నీ చరిత్ర మొత్తము నా చేతులు ఉంది. ఇప్పుతా నా కొడుక, నువ్వు ఇదే మాటలు ఇట్ట మాట్లాడుకుంటూ వచ్చిన వరకు ముఖ్యమంత్రి గారిని, నీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, మా ముఖ్యమంత్రులు అంటే కూడా గౌరవం లేదు, మీ అయ్యకేమో ప్రధానమంత్రులు అంటే కూడా గౌరవం లేదు. ఇలాంటి గౌరవం లేని కుటుంబాన్ని ఈ రాష్ట్రంలో ఉంచకూడదు. ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గరికి వస్తుంది. జాగ్రత్త. రైట్.